అదేవిధంగా రైతు బంధు, ఆనాడి రైతు బంధు పేరు మీద మిగతా పథకాలన్నింటినీ బంధు పెట్టి రైతులు నష్ట కష్టాలు పాలు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా కేంద్రం ఇచ్చేటటువంటి పథకాలను కూడా బంధు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వానికి. కానీ రైతు భరోసా పేరు చెప్పి మాకు ఎన్ని ఇబ్బందులున్నా 5,000 రూపాయల్ని 6,000 చేశాం. సంవత్సరానికి 10,000 ఇచ్చేదాన్ని 12,000 చేశాం. మీరు ఎగనామా పెట్టినటువంటి ఎన్నికల ముందు ఎగనామా పెట్టినటువంటి రైతు బంధును కూడా ఒకే రోజు 7,200 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పోయిన యాసంగిలో మాత్రమే 2,000 కోట్లు చిల్లరి మేము రైతు ఖాతాలో జమ చేయలేదు. అది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. అది కేవలం ఉద్యోగస్తుల యొక్క భారం. మేము ఇచ్చినటువంటి మాట లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మొన్న యాసంగిలో ఆఖరి కిస్తీ మాత్రం మేము ఇయ్యలేదు. దానికి బదులుగా మేము 5,000 కోట్లు పెట్టి మీరు పండించినటువంటి అన్ని పంటల్ని మద్దతు ధరకు కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ ఏ రకమైనటువంటి పంటలు కొనకపోయినా రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ నిర్ణయం తీసుకొని కాదు కష్టాల్లో ఉన్నటువంటి రైతుని మనం ఆదుకోవాలి అని 15 లక్షల టన్నుల మొక్కజొన్నలు, జొన్నలు, ఇతర అన్ని పంటలు కూడా కందులు కానీ మినువులు కానీ పెసలు కానీ సోయా కానీ సన్ఫ్లవర్ తోటి సహా మీ పంటలను కొనుగోలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బీమా మీద కూడా అబద్ధాలాడి అడ్డగోలు మాటలతోటి బజార్లో అమ్మడి తిరుగుతున్నారు. ఈ రోజు వరకు 4,250 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో మేము కట్టాల్సినటువంటి ఎల్ఐసి కట్టాల్సిన ప్రీమియం కట్టాం. మొత్తం సొమ్ము ఏ ఒక్క కుటుంబానికి కూడా బాకీ లేకుండా ఎల్ఐసికి ప్రీమియం చెల్లించి ఏ ఒక్క రైతు కుటుంబంలో ప్రమాదం జరిగి ఆయన గారికి రైతు బీమా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమాలో మేము ఏ ఒక్కరికి బాకీ పడలేదు. రుణమాఫీలో ఏ ఒక్కరికి బాకీ పడలేదు. రైతు భరోసాలో మొన్న ఆఖరి కిస్తీలో మాత్రం అసలు రైతు భరోసా అంటే మనందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇది పంట భరోసా, భూమి భరోసా కాదు. నేను ఇదే వేదిక మీద నుంచి చెబుతున్నా, భవిష్యత్తులో ప్రతి రైతు పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా పంట మార్పిడి విధానానికి కూడా మేము అంకురార్పణ చేశాం. ఈరోజు అన్ని పంటల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఆ పంటలకి కావలసినటువంటి వెసులుబాటు ఇవ్వాలని మా రైతు కమిషన్ అధ్యక్షులు ఇచ్చినటువంటి సలహాలను పూటించి భవిష్యత్తులో మనం ఏ పంటలైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకి రైతును ప్రోత్సహించి ఆ రకమైనటువంటి ఉద్యాన పంటలతో పాటు తప్పకుండా భవిష్యత్తులో కూరగాయలతో సహా ఈ రాష్ట్రంలో సమృద్ధిగా మనం పంటలు పండించే స్థాయికి ఈనాడు రైతాంగాన్ని తీసుకెళ్లాలని ఇందాకనే పెద్దలు చెప్పారు. ఈరోజు వాతావరణ శాఖ చెప్పేటటువంటి అంచనాలను బట్టి ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని.